అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మేము ప్రకృతి ఆశ్రమానికి వచ్చి వారం రోజులు దాటిపోయింది అని అంటే నాకే బుద్ధి కావట్లేదండి. అసలు రోజులు టపటపా గడిచిపోయినాయి అనమాట. అందున చాలా హెక్టిక్ స్కెడ్యూలు, ఏదో హడావిడి పనులు, గొడవల్లోంచి ఉన్నట్టుండి ప్రశాంతమైన వాతావరణంలోకి వచ్చేసినట్లు ఒక మనసుకి రిలీఫ్ అనమాట అండి. అందున మా వారు నేను ఇద్దరం అలాగా ఉండటం కదండీ. 24 అవర్స్ ఇద్దరమే ఉండటం కదా! ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. ఏ పని చేసినా, భోజనానికెళ్ళినా, టిఫిన్‌కెళ్ళినా, బయట ఎక్సర్సైజ్ చేయటానికి వెళ్ళినా, స్లీప్ అవర్స్ ఏదైనా సరే ఇద్దరం కలిసే ఉంటున్నాం కదండీ. ఈ మధ్య కాలంలో అలా కుదరట్లేదండి. నేను ఉన్న మాటే చెప్తున్నాను. ఎందుకంటే నా పనులు హడావిడిలో నేను ఉంటున్న మార్నింగ్ టైము ఒక గంట, 2 గంటలు కాఫీ టైమ్ అంతా కూడా స్పెండ్ చేస్తామండి. ఆ తర్వాత మళ్ళీ నేను టిఫిన్‌లు, అంబలి కాయటం ఇయి అయ్యి అట్లా 10:30 వరకు ఉంటదండి. 10:30కి వరం వచ్చిన తర్వాత అప్పుడు వీడియో పనికి నేను లోనకెళ్తాననమాట అండి. ఒక గంట, 2 గంటలు వీడియో పని ఇవన్నీ చూసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ వంట పనిలో పడతాను. నేను బయటకొచ్చేసరికి మా వారు బయటికెళ్తారు. ఆయన కరెక్ట్ భోజనం టైంకొస్తారు. అప్పటి వరకు ఇంక మనం వంట ఇవే చేసి అలిసిపోయి ఉంటాం కదండీ. భోంచేసిన తర్వాత ఒక అరగంట ఏమన్నా రెస్ట్ తీసుకుంటే లేకపోతే మళ్ళీ వీడియో పనిలో పడతాననమాట అండి. మా వారు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఆయనేదో టీవీ అది పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. మళ్ళీ 3కి ఆయనకేదన్నా టీనో, స్నాక్సో, కాఫీనో ఏదో కలిపిస్తాను కదా! అప్పుడు కొద్దిసేపు మాట్లాడుకుంటాం. మళ్ళీ ఆయన బయటికెళ్తే అండి, ఇక నైట్ టైమ్ అయితే అండి నేను ఎర్లీగా పడుకుంటాను. ఆయన కొంచెం లేట్‌గా పడుకునే అలవాటనమాట. నేను నిద్రపోయిన తర్వాత ఆయనొస్తారు. అంటే టోటల్‌గా అండి ఒక 2, 3 గంటలు తప్ప మేము స్పెండ్ చేయటం లేదని ఈ మధ్య కాలంలో అసలు వెనక్కి తిరిగి చూసుకుంటే అనిపిస్తోందనమాట అండి. అయితే ఆశ్రమానికొచ్చిన తర్వాత చాలా ఫ్రీ టైమ్ ఇద్దరం కలిపే ఉంటున్నామండి. ఆల్మోస్ట్ 24 అవర్సు. ఆహ్, ఈవెన్ ఈ ఎక్సర్‌సైజులు ఇవన్నీ కూడా కలిపి చేయటం ఇదంతా కూడాని భలే హ్యాపీనెస్‌ని ఇస్తోందండి. అలానే భార్యాభర్తలు అన్న తర్వాత విహారయాత్రలకనో, హనీమూన్‌లనో ఎక్కడికో వెళ్తూ ఉంటారు కదండీ! అంటే దీనికి వయసుతో సంబంధం లేదండోయ్! ఏ ఏజ్‌లో కుదిరినా సరే వెళ్తా ఉంటారు. ఎంజాయ్ చేస్తా ఉంటారు కదా! ఎందుకో అండి నేను బయట ప్రాంతాలకి వెళ్ళి ఏమన్నా పుణ్యక్షేత్రాలే అవనివ్వండి, విహారయాత్రలే ఏదన్నా అవనియండి, నేను ఎంజాయ్ చేయలేనండి. కొవ్వు పిట్టలాగా అలాగా ఉ ఉ ఉండటమే అలవాటనమాట అంతే. త్వరగా అలిసిపోతూ ఉంటాను. ఎందుకో తెలీదు. మీరు మొదటి నుంచి ఫాలో అయ్యే మన ఫ్యామిలీ మెంబర్స్‌కైతే అర్థమైపోయి ఉంటుందండి. ఎందుకంటే ఏమన్నా వేరు వేరే ప్రాంతాలకెళ్ళటం ఇటువంటిదేమి ఉండదండి. ఎంతసేపు మా వారు, మా పిల్లలు, నా కుటుంబ సభ్యులు, మా బంధువులు, చుట్టాలు, వాళ్ళ ఫంక్షన్స్ ఇంతే. ఇంతకు మించి నేను ఎంజాయ్ చేయలేనండి. ఉన్న మాటే చెప్తున్నాను. మా వారు బిజినెస్ చేసినంత కాలము అయితే ఆహ్, కంపెనీ వారే పంపించేవారనమాటండి. బెంగుళూరు, చెన్నై, ఊటీ, కొడైకెనాలు, మైసూరు, తిరుపతి ఇటువంటియన్నీ కూడా తిరుగుతూ ఉండేవాళ్ళం. హార్డ్‌లీ నేను ఆ తర్వాత వెళ్ళింది ఒక తిరుపతి, కాళహస్తి ఇంతే అండి. ఇంతకు మించి ఏం ఊర్లు వెళ్ళింది కూడా లేదు. అలాంటి నాకు ఇట్లా ఒక వారం, 10 రోజుల పాటు ఆశ్రమంలో ఉండాలి ఆయనతోటి ననంటే చాలా ఎగురుకుంటూ వెళ్ళానండి. మా వారికి కొంచెం ఇబ్బంది పడతారేమో అని అనుకున్నా, కానీ ఆయన కూడా చాలా ఎంజాయ్ చేశారండి. ఎందుకంటే తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదు అని అంటారు చూడండి. అలాగా మా వారేమో తిరిగే కాలండి. ఆయన్ని అసలు ఆగదు, కాలు ఆగదు. కానీ పాపం ఎక్కడికి వెళ్ళకుండా అలానే ఆశ్రమంలోనే ఉన్నారనమాటండి. ఇక ఇంటికి వెళ్ళిపోదాము అని అనుకుంటున్నామండి. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఇంకో 4 రోజులు ఉండాలని అనిపిస్తోంది. కానీ నాకు ఇంటి దగ్గర పనులన్నీ ఆగిపోయి ఉన్నాయండి. నేను వీలైనంత మటుకు ఆ పనులన్నీ పూర్తి చేసుకొని వద్దామని అనుకున్నాము. కానీ అది కూడా వీలవ్వలేదు. ఇలా ఎలా డిలే అయిపోతోంది అని చెప్పి మేము ఆశ్రమానికి వచ్చేసామనమాట. ప్రేమైతే ఇంటి దగ్గర ఉంటున్నాడు గానీ, తను కూడా బిజీగా ఉంటున్నాడండి. ఇక ఇళ్ళల్లో అద్దెకున్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాటర్ ప్రాబ్లము వాటితోటి. అలా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా మనం ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉండలేం కదా! ఇక ఈరోజైతే అందుకనే రిటర్న్ అయిపోతున్నామండి. ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి డిసైడ్ అయ్యామనమాట. నాకు
ఇంకా కొద్ది రోజులు ఉండాలని అనిపిస్తోందండి. కానీ మన పరిస్థితులు ఇవి కూడా చూసుకోవాలి కదా! తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నామనమాట. కానీ ఇక్కడ వాతావరణం, ఇక్కడ ఆహారపు అలవాట్లు, ఎక్కువ పని ఏమీ హెక్టిక్‌గా పెట్టుకోకపోవటం, వీటన్నిటి వల్ల అనుకుంటండి శరీరం చాలా తేలిగ్గా ఉన్నది. అట్లానే బాడీ ట్రీట్మెంట్‌లు బ్రహ్మాండంగా నాకు చాలా బాగా ఏదైనా సూట్ అవుతదండి. అంటే క్రీమ్స్ అటువంటివి కూడా నాకు స్కిన్ అన్నీ కూడా రిసీవ్ చేసుకుంటుంది. అలానే బాడీ ట్రీట్మెంట్‌లు ఇటువంటియన్నీ అందులో నేచురోపతి కదండీ! నేచురల్‌వి కదా! ఇంకా చాలా బాగా వర్క్ అయినట్లు అనిపించిందనమాట అండి. ముఖ్యంగా ఫుడ్ అయితే అండి, ఇలాగే ఇంటికెళ్ళిన తర్వాత కూడా మెయింటైన్ చెయ్యాలి అని డెసిషన్ తీసుకున్నాం గానీ, ఏమో ఎంత మటుకు చేస్తామన్నది చూడాలి. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత డాక్టర్ కన్సల్టెన్సీ ఉంటుంది కదండీ! డాక్టర్ గారిని కనుక్కొని ఎలా ఉంది మన శరీర పరిస్థితి ఇవన్నీ కనుక్కున్న తర్వాత ఇక వెళ్ళటానికి డెసిషన్ తీసుకున్నాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. డాక్టర్ గారు చాలా చక్కగా నవ్వుతూ అందరినీ రోజు పలకరిస్తారనమాట అండి. మార్నింగు, ఈవినింగు డాక్టర్ కన్సల్టెన్సీ ఉంటది కదా! డాక్టర్ గారికి చిన్న ప్రాబ్లమ్ ఉన్నా సరే అండి చెప్తే, మళ్ళీ దానికి ప్రత్యేకించి పర్సనల్‌గా కేర్ తీసుకోవటానికి స్కెడ్యూల్‌లో రాస్తారనమాట. మన ఫుడ్ గానీ, లేకపోతే మనకి చేసే బాడీ ట్రీట్మెంట్‌లు గానీ, మసాజులు గానీ, వీటన్నిటికి సంబంధించి పర్సనల్ కేరింగ్ ఉంటుందనమాట అండి. నేనైతే కొద్దిగా ఈ మధ్య కాలంలో వెయిట్ పెరిగినట్లు అనిపించి జాయిన్ అయ్యాను కదా! ఈ 1 వీక్‌లో దరిదాపు 3 కేజెస్ తగ్గానండి. బానే తగ్గారమ్మా అని అన్నారు. అంటే అలా అని ఎక్కువ ఓవర్ వెయిట్ అయితే ఏమీ ఉండనండి. కాకపోతే మా ఇంట్లో మా ఫ్యామిలీ హిస్టరీలో మా ఫాదర్‌కి, మదర్‌కి మోకాళ్ళ నొప్పులు ఉండటంతో అది కొంచెం భయపడతాననమాట. అది కాక నాకు ఈ మధ్య కాలంలో మోచేతులు నొప్పులొస్తున్నాయనమాట. చేతులు ఫోల్డ్ చేస్తుంటే అంటే ఫోను ఎక్కువ అలానే యూజ్ చేయటం వల్ల అని చెప్పారు. దానికి సంబంధించి నాకు ట్రీట్మెంట్స్ జరిగినియనమాట. అవి కూడా చాలా బాగా తగ్గినియండి. నేనిక్కడ జాయిన్ అయినందుకు నాకున్న ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గటంతోటి నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి. డాక్టర్ గారికి కూడా థాంక్స్ చెప్పి ఇక ఈవినింగ్ ఏమో యోగా క్లాస్‌కి వెళ్తున్నామనమాట అండి. అంటే ఈరోజు మార్నింగ్ యోగా క్లాస్‌కెళ్ళలేదు. బయటనే ఎక్సర్సైజ్ చేసాము. ఈవినింగ్ యోగా క్లాస్‌కెళ్తున్నాం. ఈవినింగ్ క్లాసు బయట నేచర్‌లో జరుగుద్దనమాట అండి. అక్కడికి వెళ్తున్నామనమాట. ఎవ్రీడే మార్నింగు, ఈవినింగు 2 క్లాసులు జరుగుతాయి. మార్నింగ్ యోగా, ఈవినింగ్ యోగా జరుగుద్దనమాట అండి. మార్నింగ్ గానీ, ఈవినింగ్ గానీ ఒక్క యోగా క్లాస్‌కే అటెండ్ అవుతున్నానండి నేను. ఎందుకంటే 2 పూట్ల అంటే నాకు అంత బాడీ సహకరించదేమో. ఒకేసారి 2 పూట్ల యోగా చేసేస్తే అంటే ఉన్నట్టుండి చేస్తే కష్టం కదా! మా వారికైతే అస్సలు అలవాటుండదు. అందుకనే ఇద్దరం కూడా ఏదో ఒక పూట మాత్రమే యోగాకి అటెండ్ అవుతున్నాం. ఈరోజు మార్నింగ్ ఎక్సర్‌సైజులు చేసుకున్నాం కాబట్టి ఈవినింగ్ యోగాకెళ్తున్నాం. ఒక్కోసారి మార్నింగ్ యోగాకెళ్ళినప్పుడు ఈవినింగ్ ఎక్సర్‌సైజులు చేసుకుంటున్నాము. అలా అనమాట అండి. అలానే ఇక్కడ వాళ్ళ వాళ్ళ బాడీ ప్రాబ్లమ్‌ని బట్టి చెప్తారనమాట యోగా అది కూడా. మీరు కంపల్సరీ అటెండ్ అవ్వాలండి అని గాని, లేదా సింపుల్‌వి మాత్రమే చెయ్యండి అని కానీ, అంటే మన ఉన్న ప్రాబ్లమ్‌ని బట్టి చెప్తారనమాట అండి. డాక్టర్ గారు చెప్తారు. దాన్ని బట్టే మనం యోగా చేయాల్సి ఉంటుంది. ఇక ప్రాణాయామం క్లాసెస్ అవి జరుగుతాయండి. అవైతే అందరం కూడా అటెండ్ అవ్వాలి. అది కూడా అంటే వర్క్ ఫ్రమ్ హోమోళ్ళు ఎక్కువుంటారు. వాళ్ళైతే రారనమాట. ఈ టైంలో రారండి వాళ్ళిక్కడికి. ఈ ఆరు బయట యోగా చేసేటప్పుడు గాని, ఏమన్నా క్లాసెస్ చేసేటప్పుడు ఈ గిన్నె కోళ్ళు, బాతులు అలా తిరుగుతూ మన పక్క నుంచే తిరుగుతూ ఉంటాయనమాట అండి. అవి మాత్రం భలే సరదాగా అనిపిస్తూ ఉంటుందనమాట. ఇక క్లాస్ అయిపోయిన తర్వాత మా వారు, నేను అయితే కొంతసేపు అక్కడే ఉన్నామండి. ఈ ప్రకృతి ఆశ్రమానికి వచ్చిన తర్వాత నాకు బాడీ అంతా చాలా తేలిగ్గా ఉన్నది. కొంచెం నా ఇదంతా కూడాని లైఫ్ స్టైల్ అంతా క్రమబద్ధీకరించుకున్నట్లు అనిపించిందండి. ఇంటికి వెళ్ళినా కూడా ఇవే మెయింటైన్ చెయ్యాలి కొంతలో కొంతైనా అని డెసిషన్ తీసుకున్నామనమాట అండి. ఎందుకంటే
ఈ మధ్య కాలంలో అస్సలు ఎటువంటి కంట్రోలు లేకుండా ఉన్నదండి. ఏది పడితే అది తినేస్తున్నాము. అసలు రెస్ట్‌లెస్‌గా ఉంటున్నామనమాట. అందువల్ల ఇక్కడికొచ్చాం కదా! ఇప్పుడు అన్నీ లైన్‌లో పడి చక్కగా శరీరం అయితే చాలా తేలికగా ఉన్నదనమాట అండి. అన్నిటికి మించి ఇక్కడ ఏదో నూతన ఉత్సాహం వచ్చినట్లు అనిపించిందండి. అందరం కలిసి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం కదా! ఒక్కొక్కరిది ఒక్కో రకమైన ప్రాబ్లమ్ అనమాట అండి. అంటే ఒక్కొక్క కారణంతో వచ్చారు అంటే కరెక్ట్‌గా సరిపోతది. అయితే నేను అందరిని మీకు పరిచయం చేయలేదు. అందరిని చూపించలేదులెండి. కొందరైతే పర్లేదు మమ్మల్ని చూపించినా పర్లేదండి అని అన్నారు. అయినా కూడా వాళ్ళ పర్సనల్‌గా వీళ్ళు ఇందుకని వచ్చారు, ఇందుకని వచ్చారు అని ఏది చెప్పదలుచుకోలేదు. కానీ భలే టైమ్ స్పెండ్ చేసేవాళ్ళమండి అందరమును. ప్రతిరోజు కూడా డిన్నర్ అయిపోయిన తర్వాత క్యారమ్స్ ఆడేవాళ్ళం అనమాట అండి. ఇంకా అసలు ఏదో మేము పెద్ద క్యారమ్సు ఆడేసి ఆటొచ్చేసేవాళ్ళం కాదండి. అయినా సరే తెగ ఆడేసేవాళ్ళం అనమాట. ఇలా రకరకాల ఆటలన్నీ ఆడుకుంటూ, కొంచెం కుటుంబ విషయాలయ్యి మాట్లాడుకుంటూ, ఒకళ్ళకొకళ్ళం సపోర్ట్ చేసుకుంటూ, చాలా హ్యాపీగా స్పెండ్ చేసామనే చెప్పాలండి. అప్పుడప్పుడు అయినా మన టైంని ఈ విధంగా స్పెండ్ చేస్తే మంచిది అని అనిపించిందండి. అది మనకి చాలా ఎనర్జీనిస్తదండి. అది ఇచ్చే ఎనర్జీ మాత్రం మామూలుగా మాటల్లో చెప్పలేమండి. ఎందుకంటే మీరొచ్చి ఇక్కడున్నారు కదా! మీకెలా ఉంది? ఈవిడకెలా ఉన్నాది? అని మీకు అనిపించొచ్చు కదా! అందుకనే నేనంత వివరంగా చెప్తున్నానండి. బాడీకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లేదా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ లాగా ఉన్నాయి అనంటే తప్పకుండా మీరు మీ పట్ల మీరు కేర్ తీసుకోవటం మాత్రం అస్సలు మానొద్దండి. మన పట్ల మనం శ్రద్ధ పెట్టకపోతే ప్రపంచం పెడతదా అండి? లేకపోతే మన ఇంట్లో వాళ్ళు మన పట్ల శ్రద్ధ పెడతారా? మనమైతే అందరిని చూసుకోవాలి. మనల్ని చూసుకోవటం మాత్రం వేరే వాళ్ళకి కష్టం అవుతది. సో, మన పట్ల మనమే శ్రద్ధగా ఉండాలి. పిల్లలో, మరొకళ్ళో మా పిల్లలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా ఆయన మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఇలా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అసలు అలా ఎక్స్‌పెక్ట్ చెయ్యొద్దండి అసలు. ప్రపంచం మనల్ని పట్టించుకునేదేంటండి? మనమే ప్రపంచాన్ని పట్టించుకునే స్టేజ్‌లో ఉన్నాము మనము. కాబట్టి మన పట్ల మనం శ్రద్ధగా ఉండి, ముందు ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఆటోమేటిక్‌గా ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటామండి. ఇక ఈరోజైతే అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసేస్తున్నాను కదా! ఇంకా ఉండొచ్చు కదా! ఇంకా ఉండొచ్చు కదండీ! అని అంటూ ఉన్నారనమాట. కానీ మనకి ఈ బాధ్యతలు ఇవన్నీ కూడా ఉంటాయి కదండీ! సో, తప్పదు. వీరైతే అండి యూకే నుంచి వచ్చారనమాట. ఆవిడ ఇద్దరు పిల్లలును, ఆవిడ వచ్చారు జ్యోతి గారు. వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడే ఉన్నారండి. వాళ్ళ నాన్నగారు కూడా. మేము నలుగురం చూడండి. వారు యూకే వాసులు. వారిద్దరు డాటర్సు ఆవిడ. ఈవిడ కర్ణాటక వాసులు. వీరి సిస్టరు వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళ సిస్టర్ వాళ్ళు అయిపోయారు. మేము పశ్చిమ గోదావరి జిల్లా వాసులం. వీరు కూడా పశ్చిమ గోదావరి జిల్లా వాసులు. మీరు ఇదే ఫస్ట్ టైమా? మీరు 5 ఇయర్స్ బ్యాక్. 5 ఇయర్స్ బ్యాక్. మీరేంటి? లాస్ట్ ఇయర్ వచ్చారు. లాస్ట్ ఇయర్ వచ్చారు. నాన్నగారి కోసం. వీళ్ళిద్దరూ మేము మనం వెళ్ళాము. వారు లాస్ట్ ఇయర్ కూడా వచ్చారంటండి. వారి డాక్టర్స్ ఆవిడ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చారనమాట. ఓకే, అందరం ఇలా కూర్చుని రోజు క్యారమ్స్ ఆడుకోవడం, కబుర్లు ఆడుకోవడం, పిచ్చాపాటి మాటలనమాట అండి.